హలో ఫ్రెండ్స్, మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో లాంచ్ ఈవెంట్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏపీపీఎస్సీ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. ఇస్రోస్ పిఎస్ఎల్వి C58 లాంచ్. మనకి పిఎస్ఎల్వి C58 లాంచ్లో ఏ శాటిలైట్ పంపించారని తెలిసినా చాలు, ఎక్స్పోసాట్ శాటిలైట్. పిఎస్ఎల్వి C58 ఎక్స్పోసాట్ శాటిలైట్. మనకి డేటు, టైము, ఏ ఆర్బిట్కి కూడా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ జిఎస్ఎల్వి F14 ఇన్సాట్ 3DS శాటిలైట్ వాళ్ళే ఇచ్చేశారు. మనకి ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అని మనకి ఐడియా ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. 2కి C అనమాట. మనకి SDSC షార్ నుంచి శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత SSLV D3 మిషన్ మనకి జస్ట్ డేట్ ఇచ్చారు, లాంచ్డ్ ఆన్ 16th August 2024. మనకి ఆన్సర్ వచ్చి 1కి B, 2కు C, 3కి A. మనకి ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 2కి 3కి మనకి తెలిస్తే చాలు ఆన్సర్ చేసేయచ్చు. ఈ ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉండేది 2కి C ఉందండి, మిగిలిన ఆప్షన్లో BAA ఉంది. అదేవిధంగా మనకి 3కి A ఉంది, మిగిలిన ఆప్షన్లో CBC ఉంది. అంటే మనకి 2 కానీ 3 కానీ తెలిస్తే చాలు, ఖచ్చితంగా ఆన్సరు తెలిసినట్టే. ఒకసారి చూద్దాం. పిఎస్ఎల్వి C58 దీంట్లో మనకి శాటిలైట్ తెలిసినా చాలు, ఎక్స్పోసాట్ అని. నెక్స్ట్ జిఎస్ఎల్వి F14 ఇన్సాట్ 3DS ఎక్కడి నుంచి లాంచ్ చేశారని తెలిసినా చాలు, మనకి శ్రీహరికోటలోని SDSC షార్ నుండి. తర్వాత SSLV D3 మిషన్ మాత్రం స్పెసిఫిక్గా టైము, మనకి ఇయరు, డేట్ ఇచ్చారనమాట. 2024 August 16th. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి పిఎస్ఎల్వి లాంచెస్. మనం అప్పుడు చెప్పుకున్నాం కదా, పిఎస్ఎల్వి C60 స్పేడెక్స్, పిఎస్ఎల్వి C59 ప్రోబా 3, పిఎస్ఎల్వి C58 ఎక్స్పోసాట్. పిఎస్ఎల్వి C57 వచ్చి DSSAR అన్నారు, ఇన్కరెక్ట్ అది. పిఎస్ఎల్వి C57 వచ్చి మనకి తెలుసు కదా, ఆదిత్య L1. ఈ విధంగా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి SSLV D3 ఎప్పుడు లాంచ్ అయింది, August 16th 2024. ఆ విషయం తెలిసినా చాలు, మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టే. నెక్స్ట్ జిఎస్ఎల్వి F14 ఇన్సాట్ 3DS మనకి February 17th 2024. ఎక్కడి నుంచి లాంచ్ అయింది, SDSC షార్ శ్రీహరికోట. మనకు సోర్స్ వచ్చి ఇస్రో వారి అఫీషియల్ వెబ్సైటు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ కూడా సేమ్ కాన్సెప్ట్, లాంచ్ ఈవెంట్స్ డీటెయిల్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. సేమ్ ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్ కూడా. మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే చూసాం కదా మనం, పిఎస్ఎల్వి C56 క్యారింగ్ DSSAR శాటిలైట్. నెక్స్ట్ మనకి సేమ్ ఆప్షన్స్ కూడా చూడండి, సేమ్ ప్యాటర్న్ అనమాట. 2, 3 డిఫరెంట్గా ఉన్నాయి. 2కి B, 3కి A. అంటే 2 కానీ 3 కానీ మనకి ఖచ్చితంగా తెలిస్తే ఆన్సరు తెలిసినట్టే. LVM-3 M4 లాంచ్ వెహికల్ లాంచింగ్ చంద్రయాన్ 3. మనకి చంద్రయాన్ 3 ఫేమస్, ఎప్పుడు లాంచ్ అయింది తెలిస్తే చాలు. సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆన్ 14th July 2023. మనకి 3కి A అని తెలిసినా చాలు, ఆన్సరు ఆప్షన్ 3 అయిపోతుంది. ఇవి కూడా ఒకసారి గమనించండి.
పిఎస్ఎల్వి C56 క్యారింగ్ DSSAR శాటిలైట్ మనకి అకంప్లిష్డ్ ఆన్ 13th July 2023. టైము మనకి ఎక్కడి నుంచి లాంచ్ అయింది అంతా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ GSLV F12 NVS-01 మిషన్ మనకి సక్సెస్ఫుల్లీ అకంప్లిష్డ్ ఆన్ మనకి ఏ రోజున ఏ డేట్ అని కూడా మెన్షన్ చేశారు. మనకి ఈ క్వశ్చన్లో తెలియాల్సిన విషయం ఏంటంటే మనకి LVM-3 M4 వెహికల్ లాంచింగ్ చంద్రయాన్ 3 మనకి ఫేమస్ న్యూస్లో కూడా కవర్ అవుతుంది, మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. చంద్రయాన్ 3 యొక్క లాంచ్ డేట్ తెలిస్తే చాలు. సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆన్ 14th July 2023. ఈ విధంగా ఇస్రో యొక్క లాంచ్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం కదా ఇవన్నీ లాంచెస్, పిఎస్ఎల్వి లాంచెస్. మనం ఈ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. మనం ఇందాక చూసాం కదా LVM-3 M4 అయితే మనకేంటి చంద్రయాన్ 3. ఇది వచ్చి LVM-3 M5 అన్నమాట. GSAT-7R CMS-03 శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ LVM-3నే మనం నిక్నేము బాహుబలి అన్నమాట. నెక్స్ట్ LVM-3 M6 ఇది కమర్షియల్ లాంచ్. అమెరికన్ స్పేస్ క్రాఫ్ట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ని లాంచ్ చేయడం జరిగింది. మనకి వన్ ఆఫ్ ది హెవియెస్ట్ కమర్షియల్ శాటిలైట్ని మనం లాంచ్ చేయడం జరిగింది లో ఎర్త్ ఆర్బిట్లో. మనకి ఈ విధంగా ఇస్రో యొక్క లాంచెస్ చూసుకోండి. ఇప్పుడు చంద్రయాను మనకి మూన్ మిషన్స్ న్యూస్లో ఉంది. ఆర్టిమస్ 2 లాంచ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఆర్టిమస్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.